ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గత ప్రభుత్వంలో గ్రామాన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని సొసైటీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణారెడ్డి అన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటవక ముందు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొనేవారని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని కాన్గల్, లింగంపేట గ్రామాలలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సొసైటీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. రైతులందరూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దనే ధాన్యాన్ని విక్రయించాలని కోరారు. లాభాలు ఉన్నప్పుడు మాత్రమే ప్రైవేటు వ్యాపారులు రైతుల నుండి ధాన్యాన్ని విక్రయిస్తారని రైతులందరూ గమనించాలన్నారు. లాభంతో సంబంధం లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సరైన గిట్టుబాటు ధర కల్పించడం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు సొసైటీ ఆధ్వర్యంలో దాదాపు 50 లారీల ద్వారా 400 మంది రైతుల నుండి 15,294 క్వింటాల ధాన్యాన్ని సేకరించి రైస్ మిల్లులకు తరలించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ శ్రీధర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ దోమల కొమరయ్య, సిఇఓ గంగారెడ్డి, ఉప్పరి కమలాకర్ పాల్గొన్నారు. ఈరోజు తోట మండలంలోని కాన్గల్, లింగంపేట కొనుగోలు కేంద్రాలను ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఈ యొక్క కేంద్రాల్లో రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సిబ్బంది పనిచేస్తూ ఉన్నారు. గన్నుల కొరత కానీ, లారీల కొరత కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతుల కోసం పనిచేస్తూ ఉన్నాం. అలాగే మనం గతంలో ఒక సిద్దిపేట మార్కెట్ ఉన్న క్రమంలో వారం 10 రోజులు మనం రైతులందరం సిద్దిపేటకు ధాన్యాన్ని తీసుకుపోయి చాలా ఇబ్బంది పడ్డటువంటి సందర్భాలు ఉన్నాయి. మన ధాన్యాన్ని పండించినటువంటి ధాన్యం అమ్ముకోవడానికి చాలా కష్టపడేటువంటి సందర్భం ఉన్నది. కానీ మనం కేసీఆర్ గారి ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాల్లోనే సెంటర్లు పెట్టి రైతులకు ఇబ్బంది జరగకుండా రైతుల యొక్క ధాన్యాన్ని పంపించేటువంటి ఏర్పాటు చేసింది. కాబట్టి రైతులు కూడా మన యొక్క గ్రామాల్లో సెంటర్లను కాపాడుకునేటువంటి బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఇవాళ ప్రైవేట్ వ్యాపారస్తులు లాభం ఉన్నప్పుడు మాత్రమే వచ్చి రైతుల దగ్గర కొంటారు. అదే నష్టం వచ్చినప్పుడు కొనరు. కాబట్టి ప్రభుత్వం లాభం వచ్చినా నష్టం వచ్చినా రైతుల దగ్గర ఈ యొక్క ధాన్యాన్ని సేకరిస్తుంది. కాబట్టి రైతులు కూడా మన బాధ్యత ఏంటంటే ఈ యొక్క సెంటర్ను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత రైతులందరిగా మనం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన అని చెప్పి దుర్యోగంగా పాల్పడుతుండే. ఎందుకంటే రైతులను నానా ఇబ్బందులు పెడుతున్నారు. ఈరోజు సరైన సమయంలో వడ్ల కొనుగోలు సెంటర్లు స్టార్ట్ కాక రైతులందరూ ప్రైవేటు వ్యాపార దళారుల చుట్టూ తిరగడం జరుగుతుంది. ఎందుకంటే నువ్వు మార్పు అంటే ఏదో మార్చాడు, 500 బోనస్ ఇస్తాడు వడ్లకు అనుకున్నారు తప్ప ఈ కలర్ సుతిళ్ళు, ఎల్లో కలరు, రెడ్ కలరు, ఈ కలర్ సుతిలు కాదు రేవంత్ గారు నువ్వు మార్చేది. ప్రజాపాలన అంటే వడ్లను కొని వడ్లకు 500 బోనస్ ఇస్తాను, గా బోనస్ ఇయ్యు. రైతులకు రైతు బంధు ఇస్తాను, ఆ రైతు బంధు ఆపేసినావు, గా రైతు బంధు నిధులు విడుదల చేయి. ఇలాంటి కార్యక్రమాలు చేయాలి తప్ప ఈ కలర్ సుతిలతో మార్పు కాదు. రైతులందరూ కూడా ఈరోజు నీ మీద దుమ్మెత్తి పోస్తున్నారు. సుతిళ్ళు ఎక్కడ దొరుకుతాయి, కలర్ వేసుకుంటారా సుతిళ్ళకు అనేది.